చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సామాన్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. మాకు కావాల్సిన సామాన్ అంతా ఒకే షాప్లో దొరకదు కాబట్టి ఆ బ్యాగులు మోసుకొని అన్ని షాపులు తిరిగి కావాల్సిన సామాన్ అంతా తీసుకొని మళ్ళీ ఆ బ్యాగులతో బస్సులో వెళ్ళడం కష్టమవుతుంది. కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఆటో కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఆటో కోసం అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారండి. కానీ తప్పదు కాబట్టి ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వచ్చినాయా, ఏమన్నా మిస్ అయిపోయినాయా, బిల్ కరెక్టే ఉందా, తప్పేసిరా అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటాయి బిల్లులు, అందుకోసం చూసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఎక్కువ మటుకు. ఇది నెయిల్ పాలిష్ రిమూవర్ లిక్విడ్. దీంట్లో చూడండి ఒక్క చుక్క లిక్విడ్ కూడా లేదు, పూర్తిగా గ్లాస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇలాంటివి కూడా లాసెస్ జరుగుతూ ఉంటాయి సామాన్ తెచ్చినప్పుడల్లా. ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ ఓపెన్ చేయనియరు, చూడనివ్వరు. ఇంటికి వచ్చిన తర్వాతనే చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకేం చెయ్యలేము, ఆ లాస్ని అలాగే భరించాల్సిందే. ఈ కోన్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసింది చూడండి. దీంట్లో ఇలా ఉన్నాయి కోన్స్, ఇట్లా ఉంటే చూడ కస్టమర్స్ తీసుకోరు. ఇవి కూడా క్లీన్గా నీట్ చేసుకోవాలి. ఇది ఇంకో పౌడర్ పఫ్, ఇది కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు చూడండి ఇందులో ఒక పఫ్ మిస్ అయింది. నాకు తెలిసి ఇది ప్యాకింగ్లోనే మిస్ అయింది అనుకుంటాను. ఎక్కడ ఓపెన్ చేసినట్టు కానీ కట్ చేసినట్టు కానీ ఎక్కడా లేదు. ప్యాకింగ్ ఎట్లుందో అట్లనే ఉంది. అంటే ఇది ప్యాక్ చేసేటప్పుడే మిస్ అయింది. ఇలాంటి లాసెస్ వస్తూనే ఉంటాయి. కస్టమర్స్ మాత్రం మీరు చాలా రేట్లు చెప్తున్నారు అని అంటారు. రేట్లు అక్కడ పెరుగుతున్నాయండి, పోయినప్పుడల్లా రేట్లు పెరుగుతాయి. మేము ఒక 1 రూపీ తక్కువ ఉన్న బిల్లులో వాళ్ళు బిల్ చేయరా, 1 రూపీ ఇస్తేనే బిల్ చేస్తారు. మీరు కొంచెం అర్థం చేసుకోవాలండి చిన్న బిజినెస్ వాళ్ళని. కానీ మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎట్లుంటారంటే స్టిక్కర్ ప్యాకెట్ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అయ్యో ఇంట్లో ఒక స్టోన్ మిస్ అయిందక్క అని రిటర్న్ తెచ్చిస్తారు. అట్లాంటి కస్టమర్స్ ఉంటారు. ప్లీజ్ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.